వెల్కమ్ టు శ్రీ గిజ. ధర్మో రక్షతి రక్షితః. చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపిన వాడిని చంపుతుంది. రక్షింపబడిన ధర్మం ఆ ధర్మాన్ని రక్షించిన వారిని రక్షిస్తుంది. కనుక ధర్మం ఎప్పుడూ చంపబడకుండా ఉండేందుకు మనం ధర్మాన్ని రక్షించాలి. జ్ఞానం అన్నది ప్రత్యక్షంగా మోక్ష సాధనం, ధర్మం అన్నది పరోక్షంగా మోక్ష సాధనం. అంతేకాక ముక్త పురుషుల తదుపరి కర్తవ్యం. అయితే మనిషి జ్ఞానకామిగా వెంటనే కాలేకపోయినా తాను నమ్మిన ధర్మాచరణను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని వీడరాదు. కనుకనే బుద్ధ ధర్మం ప్రకారం ధర్మం శరణం గచ్చామి. అలాగే మూడు ధర్మాలు నిర్దేశింపబడి ఉన్నాయి భగవద్గీతలో. మన శరీరం పట్ల ధర్మం, మన ఆత్మ పురోగతి పట్ల ధర్మం, మన చుట్టూ ఉన్న ఇతర ప్రాణుల పట్ల ధర్మం. వీటిలో ప్రతి ఒక్కటి దేనికదే ముఖ్యం. తనకు మాలిన ధర్మం పనికిరాదు, దేహానికి మాలిన ధర్మం పనికిరాదు, కుటుంబానికి మాలిన ధర్మం కూడా పనికిరాదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.